ఆల్కహాల్ తాగడం, మద్యపానం సేవించడం వల్ల తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. ఫస్ట్ బ్రెయిన్. నరాలు కుంచుకుపోవడం వల్ల బ్రెయిన్ సైజ్ తగ్గుతుంది, మెమరీ లాస్ జరగచ్చు. ఐస్, కళ్ళు. ఆప్టిక్ నర్వ్ బలహీనపడడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కలర్ బ్లైండ్నెస్ అంటే రంగును గుర్తించే శక్తి తగ్గుతుంది. థ్రోట్ అండ్ ఈసోఫెగస్ అంటే ఫుడ్ పైప్. ఈ ఆల్కహాల్ ఈ మ్యూకోసాన్ని ఇరిటేట్ చేయడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంది. సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉబ్బిపోవడం వల్ల, వాచిపోవడం వల్ల నోరు ఎండిపోతుంది అనమాట. నోటి దుర్వాసన కూడా రావచ్చు. లివర్, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. ఫ్యాటీ లివర్ స్టేజ్ 3, తర్వాత సిరోసిస్ అంటే ఆల్మోస్ట్ లివర్ డామేజ్, లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోతారు వీళ్ళు. దానికి ట్రీట్మెంట్ లేదు, ఇర్రివర్సిబుల్. గుండె కండరాలు సాగిపోతాయి, గుండె కొట్టుకుండే లయ తప్పుతుంది. దీన్నే హాలిడే హార్ట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. లంగ్స్ లో రక్షణ కణాలు దెబ్బతినడం వల్ల నిమోనియా, టీబీ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి ఎక్కువగా తాగుతున్న వారికి. ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే ప్యాంక్రియాస్ లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ జ్యూసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ప్యాంక్రియాస్ దానిని తానే తినేస్తుంది అనమాట. అందుకే తాగే వారికి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానీ డయాబెటిస్, ఎందుకంటే మనకి ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచే విడుదల అవుతుంది కదా, సో డయాబెటిస్ కానీ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీస్ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువ అవుతాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ జరిగి జాయింట్ వాపులు, కీళ్ళ నొప్పులు అన్ని స్టార్ట్ అవుతాయి. గాల్ బ్లాడర్, బైల్ జ్యూస్ చిక్కబడి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. స్టమక్, కడుపు లోపలి పొర ఇరిటేట్ అవడం వల్ల గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, బ్లీడింగ్ అంటే రక్తస్రావం లోపల ఇవన్నీ జరగచ్చు. ఇంటెస్టైన్స్ అంటే పేగులు, లీకీ గట్ సిండ్రోమ్ అంటాం. అంటే ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ఆ పేగుల లోపల లేయర్ లో రంధ్రాలు పడి అబ్సార్ప్షన్ ప్రాబ్లం అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావచ్చు, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు స్టిఫ్ అవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, హై బీపీతో బాధపడతారు. బోన్ మ్యారో అంటే బోన్ లోపల ఉండే ఒక సన్న కెనాల్ ఉంటుంది, దాన్ని బోన్ మ్యారో అంటారు. జనరల్ గా అక్కడి నుంచే మనకి రక్తం తయారవుతుంది. అంటే రక్తంలోని సెల్స్, కణాలన్నీ అక్కడ నుంచే తయారవుతాయి అనమాట. అదొక ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. రక్తంలోని కణాలను తయారు చేసే ఫ్యాక్టరీ. అది దెబ్బ తినడం వల్ల రక్తహీనతతో బాధపడతారు. నరాలు, ఆల్కహాలిక్ న్యూరోపతి అంటారు. అంటే నరాలు దెబ్బతినడం వల్ల సూదుల్లాగా గుచ్చినట్టు నొప్పి వస్తుంది అనమాట, టింగ్లింగ్ సెన్సేషన్. మనకి డయాబెటిక్ న్యూరోపతి ఎలాగో అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళకు కూడా ఆల్కహాలిక్ న్యూరోపతి రావచ్చు. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గి ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది, ఫీమేల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. బోన్స్, ఎముకలు, ఆస్టియోపోరోసిస్, కాల్షియం గ్రహించే శక్తి తగ్గి బోన్స్ వీక్ అవడం వల్ల ఒక చిన్న దెబ్బలు కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. మజిల్ వేస్టింగ్, మీరు ఎక్కువ తాగే వాళ్ళని ఎప్పుడైనా చూసారా, వీక్ గా సన్నగా పీక్కపోయి ఉంటారు. ఎందుకంటే మజిల్ వేస్టింగ్ జరుగుతుంది అనమాట. ప్రోటీన్ సింథసిస్ తగ్గి మజిల్స్ వీక్ అయిపోతాయి అనమాట. ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి తగ్గి వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అంతేకాదు చర్మం ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువగా ముడతలు ఫామ్ అవుతుంది, డిఎన్ఏ ఎఫెక్ట్ అవుతుంది, మ్యూటేషన్స్ జరగచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నందువల్ల జన్యుపరమైన ఇబ్బందులు కూడా వస్తాయన్నమాట. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.